హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇది ఆశ్రమం కాదండి, అమ్మ ఒడి. నేను ఆశ్రమం చూడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగిన మొదటి అనుభవం అండి నాకు. మా బాబు పుట్టినరోజని అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళామండి. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పెట్లవాని చెరువు దాటిన వెంటనేనండి నామవరం రోడ్ లో ఉందండి ఇది. ఈ ఆశ్రమంకి చాలా ప్రత్యేకత ఉందండి. వృద్ధులందరూ ఎక్కువ శాతం ఉన్నారండి. 60 మంది వృద్ధులు ఉన్నారండి దాదాపుగా. పాపం వీరికి ఒక రేకుల షెడ్ లాగా చిన్న చిన్న పాకలాగా వేసారండి. పాపం చిన్న చిన్న మంచాలు, దుప్పళ్ళు అన్నీ ఉన్నాయండి. అదిగోండి పళ్ళు అయ్యి ఇస్తున్నాను. పట్టుకెళ్ళానండి. ఆ షెడ్ బాగోపోవడం, చలిలో బాగా ఇబ్బంది అయిపోవడం వల్ల ఇల్లు కూడా కట్టిస్తున్నారండి. ఆ సొంత స్థలంలోనండి. ఎంత నాకు ఆశ్చర్యం వేసిందండి చెప్పగానే. అరెకరం పొలం అంటండి అదంతాను. అరెకరం పొలంలో చూడండి హౌస్ అంతా కూడా ఎలా కట్టిస్తున్నారో చూడండి. పాపం దానికి తలుపులని ఇవి ఇంకా పెట్టలేదండి. ఆవిడ కోరేది ఒకటేనండి. ఆవిడ డబ్బుల రూపాయనే ఏమి వద్దు. మాకు వృద్ధులకి చేతనైనంత మట్టుకు మేము చేస్తున్నాము. ఎంతో ఇద్దరము కూడా భార్యాభర్తలం కృషి చేస్తున్నాము. మీరు కూడా ఏదైనా మీకు తోచిన మట్టికి ఇవ్వండి అని ఆవిడ అడుగుతున్నారండి. వారి మాటల్లో కూడా మీరు వినండి. గ్రామం దాటిన తర్వాత అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ అండి ఇది. చక్కగా కొబ్బరి తోటలో పచ్చడి వాతావరణంలో చక్కగా కట్టారు. ఇంకా నిర్మాణంలోనే ఉందండి. కొద్దిగా ముందు అలాగా చిన్న షెడ్లా వేశారు. షెడ్లా వేసినవి అలా వేసి ఒక 60 మందికి శుభ్రంగా భోజనాలు అవి పెట్టి పొద్దున సాయంత్రం కూడా హెల్త్ పరంగానేటి ఫుడ్ పరంగా అన్ని కూడా మేడం గారు అన్ని చూసుకుంటున్నారండి. వర్షాకాలం శీతాకాలం వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయని జనాలకి ఈ హౌస్ ఇలా కట్టిస్తున్నారండి. ఆవిడ ఓన్ సొంత ఖర్చులతో కట్టిస్తున్నారు. ఇక పైన ఏంటంటే ఏదైనా దాతలు ఎవరైనా వచ్చి ఇచ్చేలాగా ఉంటే కొంచెం ఈ ఆశ్రమానికి ఇవ్వచ్చండి. అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ అండి. రాజమండ్రి రూరల్లో ఉంది ఇది. మన గ్రామీణ ప్రాంతాలకి ఎవరికైనా తెలియపోయినట్లయితే ఎప్పుడైనా పిల్లలకు కానీ పుట్టినరోజులు శుభ సందర్భాలు పెళ్లిళ్ళకి కానీ ఏదన్నా మీకు తోచినంత సాయం ఈవిడికి అందించండి. నమస్తే అండి. ఇది మాది అమ్మా నాన్న ఓల్డేజ్ హోమ్ అండి. ఇది మేము ఒక 5 years అవుతుందండి ఇది మొదలుపెట్టి. అప్పటి నుంచి కూడా మేము అక్కడక్కడ రెంట్కి తీసుకొని పెట్టాం. ఇప్పుడు ఇంకా మాకు అది ఖర్చు ఎక్కువ అనిపించేస్తుందండి ఇంకా అలాగా. అందుకని మా ఓన్ సైట్లోని మేము ఇలాగా చేయగలిగామండి. ఇది ఏసీ ఇది 3 stairs కూడా 5 years అవుతుంది ఏసీ. కానీ ఈ ఎదర మాత్రం మేము ఇంకా సరే వృద్ధులు ఎండలోనే వర్షాలకి అది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము ఇంకా ఇలాగా చిన్నగా కింద రెడీ చేయడానికి ఏమైనా దాతలు ఎవరైనా ముందుకొచ్చి కొంచెం హెల్ప్ చేస్తారని మీరు చూడండి. ఇక్కడ చూసిన తర్వాత మీకు ఏది ఇచ్చినా సరే మీకు ఇక్కడ వాడుకోవడానికే ఉపయోగపడుతుంది. ఒక డోర్స్ కానీ లేదంటే కమోడ్స్ కానీ విండోస్ కానీ ఇసుక కంకరే సిమెంట్ ఏదైనా సరే ఇక్కడ మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఇక్కడ వాడుకోవడమే జరుగుతుందండి. దయచేసి చూడండి, ఒకసారి విజిట్ చేయండి. చూస్తే మీకు ఒక ఇక్కడ ఇది కంప్లీట్గా అన్కంప్లీటెడ్గా ఉందని అనిపిస్తే మీరు చూసుకొని మీరు చెయ్యండి మేడం. నమస్తే. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తెలిసేలా చేయండి. ఎన్నో వీడియోలు చూస్తాము. ఈ వీడియో మాత్రం మన మనస్సుకు హత్తుకునేటటువంటి ఒక వీడియో ఏదైనా ఉందంటే ఈ వీడియోని చేస్తున్నానండి. మనం అందరికీ కూడా తెలిసేలా చేద్దామండి ఈ వీడియోని. మీరందరూ కూడా మానవతా దృక్పథంతో సాయం చేయండి అమ్మకి. చుట్టుప్రక్కల వాళ్ళకి తెలిసినా కొంతమందికి తెలియకపోయినా ఇంకా చాలా చాలా మందికి తెలియాల్సి ఉందండి ఆశ్రమం కోసం. అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి షేర్ చేయండి. బాయ్ అండి. మరొక వీడియోతో కలుద్దామండి.